రోజంతా ఆఫీస్ లో కష్టపడుతూ ఇంట్లో ఉన్న కొద్ది టైంలోనే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టడంలోనే కదండి మనకి తృప్తి ఉంటుంది. ఎప్పుడు ఇది కావాలి అని అడగని మా వారు ఈ రోజు సమోసా చేయమని అడిగారు. సమోసా కన్నా టేస్టీగా ఇంకా హెల్దీగా గోధుమ పిండితో ఈ స్నాక్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో గోధుమ పిండి, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దను కలుపుకోవాలి. దీన్ని 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇది నానే లోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దానికోసం కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తురుము వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సగం వేయించుకున్నాక అందులో పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంత కలిసేలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర చల్లుకొని అంత కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీ చేసుకున్న పీట మీద ఒత్తుకోవాలి. చిన్న చపాతీ చేసుకున్నాక అందులో రెడీ చేసుకున్న కర్రీ వేసుకొని అంచులంటే కూర బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి. అన్ని ఇదే విధంగా రెడీ చేసుకుని నూనె మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోండి. రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మా వారికి చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి.